తండ్రి కుమార సమేతుడవు, స్తుతులకు కారణభూతుడవు. తండ్రి కుమార సమేతుడవు, పవిత్రాత్మ ప్రదీపా, ప్రశాంత ప్రేమ స్వరూపా, స్తుతులకు కారణభూతుడవు. ఆదియు నీవే, అంతము నీవే, సర్వజనానికి జనకుడ నీవే. ఆదియు నీవే, అంతము నీవే, సర్వజనానికి జనకుడ నీవే. శాంతి ప్రదాతవు నీవే, ప్రశాంతికి నిలయము నీవే. శాంతి ప్రదాతవు నీవే, ప్రశాంతికి నిలయము నీవే. స్తుతులకు కారణభూతుడవు, ఆదిని దివ్య వాక్య రూపివై, అవనిలో మానవ దేహదారివై. ఆదిని దివ్య వాక్య రూపివై, అవనిలో మానవ దేహదారివై. పరిచారకునిగా నీవే, పాపిని చేరిన దేవా. పరిచారకునిగా నీవే, పాపిని చేరిన దేవా. స్తుతులకు కారణభూతుడవు, నా కన్నీటిని తుడచిన వాడ, నా భారంబులు మోసిన వాడ. నా కన్నీటిని తుడచిన వాడ, నా భారంబులు మోసిన వాడ. పాపరణంబును పాపి, పాపిరుణంబును తీర్చితివి. పాపరణంబును పాపి, పాపిరుణంబును తీర్చితివి. స్తుతులకు కారణభూతుడవు, ఏ రీతిని స్తుతింతును దేవా. ఏ పగదిని కీర్తింతును ప్రభువా. ఏ రీతిని స్తుతింతును దేవా. ఏ పగదిని కీర్తింతును ప్రభువా. నీతి సూర్యుడవు నీవే, నాదు సమస్తము నీవే. నీతి సూర్యుడవు నీవే, నాదు సమస్తము నీవే. స్తుతులకు కారణభూతుడవు, తండ్రి కుమార సమేతుడవు. పవిత్రాత్మ ప్రదీపా, ప్రశాంత ప్రేమ స్వరూపా, స్తుతులకు కారణభూతుడవు. వెలలేని స్తుతులతో ఆరాధింతును ప్రభువా. వెలలేని స్తుతులతో ఆరాధింతును ప్రభువా. దీన మనస్సుతో నిన్నే కొలుతునయ్యా. దీన మనస్సుతో
నిన్నే కొలుతునయ్యా వెలలేని స్తుతులతో ఆరాధింతును ప్రభువా నీ నామగానం మాకెంతో మధురం నీ దివ్య వాక్యం మాకెంతో భాగ్యం నీ నామగానం మాకెంతో మధురం నీ దివ్య వాక్యం మాకెంతో భాగ్యం నీ కార్యములు బహు ఆశ్చర్యములు నీ కార్యములు బహు ఆశ్చర్యములు నీ కానుకలే వెలలేని కనులు నీ కానుకలే వెలలేని కనులు వెలలేని స్తుతులతో ఆరాధింతును ప్రభువా నీ సన్నిధి మా పెన్నిధి మాకాశ్రయమైన మా దుర్గము నీ సన్నిధి మా పెన్నిధి మాకాశ్రయమైన మా దుర్గము మా జీవితములు వెలిగించెను మా జీవితములు వెలిగించెను తన మార్గమునకు నడిపించెను తన మార్గమునకు నడిపించెను వెలలేని స్తుతులతో ఆరాధింతును ప్రభువా సన్మార్గమందున నడిపించును దుర్మార్గులందరినీ విడిపించును సన్మార్గమందున నడిపించును దుర్మార్గులందరినీ విడిపించును దరిచేరి నమ్మిన దీనులందరినీ దరిచేరి నమ్మిన దీనులందరినీ తన ఆత్మ ద్వారా నడిపించును తన ఆత్మ ద్వారా నడిపించును వెలలేని స్తుతులతో ఆరాధింతును ప్రభువా వెలలేని స్తుతులతో ఆరాధింతును ప్రభువా దీన మనస్సుతో నిన్నే కొలుతునయ్యా దీన మనస్సుతో నిన్నే కొలుతునయ్యా వెలలేని స్తుతులతో ఆరాధింతును ప్రభువా వెలలేని స్తుతులతో ఆరాధింతును ప్రభువా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా కొండలలో ఉన్నను
విడచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను విడచిపోలేదయ్యా కొండలలో ఉన్నను మరచిపోలేదయ్యా శ్రమలలో ఉన్నను విడచిపోలేదయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా అగ్నిలో ఉన్నను కాలిపోలేదయ్యా జలములలో వెళ్ళినా మునిగిపోలేదయ్యా నీది పావురపు మనసయ్యా యేసయ్యా పావురపు మనసయ్యా నీది పావురపు మనసయ్యా యేసయ్యా పావురపు మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా చీకటిలో ఉన్నను మరచిపోలేనయ్యా దుఃఖములో ఉన్నను స్నేహితుడయ్యావయ్యా చీకటిలో ఉన్నను మరచిపోలేదయ్యా దుఃఖములో ఉన్నను స్నేహితుడయ్యావయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా నీది ప్రేమించే మనసయ్యా యేసయ్యా ప్రేమించే మనసయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా Oh, Master, I worship your holy name. Sing like never before. Oh, Master, I worship your holy name. The sun comes up, it's a new day dawning. It's time to sing your song again. Whatever may pass and whatever lies before me, let me be singing till the evening comes. Bless the
Oh, Master, oh, Master, I worship your holy name. అందరూ మనకు వచ్చేస్తున్నారు. దేవుడు స్తుతించు. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని పనిలో బాగా ఇలాంటి డేస్లో అయితేమి, ఆదివారం సర్వీస్ అయితేమి, అభిషేక్ దైవిక్ బాగా టెక్నికల్ వర్క్స్లో సహకరిస్తున్నారు. మనకంతా వాళ్ళే ముందుండి తీసుకెళ్తున్నాడు. సుబోధాషీల్ సిటీస్లో ఉన్నారు వాళ్ళు ప్రస్తుతం, మెట్రోపాలిటిక్స్లో. వారి చదువులు ముగించుకునే వారు కూడా మనతో ఉంటారు. లేకపోతే మనం కూడా సిటీస్కి వెళ్ళిపోతాం. దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. పరిచయనిస్తున్న అభిషేక్ దైవిక్కి అలానే తోటి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం నేటి ధ్యాన భాగం. లూకా సువార్త 19వ అధ్యాయము 20వ వచనం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి చెప్పండి. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. ఎవరండి వచ్చింది? నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ప్రభువారు మనుష్య కుమారుడు. గత వారం చెప్పాను, కుమారుడిని ముద్దు పెట్టుకొనుడి. తండ్రికి మారుగా మనకు అనుగ్రహించబడిన వారు కుమారుడు. ఎవరు కుమారుడు? మత్తయి సువార్త 2వ అధ్యాయము, లూకా సువార్త స్పష్టంగా తెలియజేస్తున్న యేసుయే రక్షకుడు. యేసే రక్షకుడు. క్రీస్తు మనకి అధికారిగా ఉన్నాడు, రాజుగా ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు దేనికి ఈ లోకానికి రావాల్సి వచ్చింది? ఆయన వచ్చి జరిగించిన జయ కార్యమును, విమోచన కార్యమును బట్టి ఈ కాలము క్రీస్తు శకముగా, క్రీస్తు పూర్వముగా ఎందుకు విభాగించబడ్డాది అంటే, మనలో ఏ నశించిపోయినాయి, ఆ నశించిన వాటిని మళ్ళా మనకి ఇవ్వటానికే వచ్చాడు. ఆయన ఇవ్వటానికే వచ్చాడు. కనుకనే క్లుప్తముగా, చాలా సింపుల్గా, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చింది. డు యు అగ్రీ హిస్ ఫెలోషిప్, జీసస్ క్రైస్ట్ ఫెలోషిప్? నువ్వు ఆయనతో సహవాసము చేయటానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడ్డావా? నీలో చాలా నశించిపోయి ఉండొచ్చు. ఇక్కడ లోకపరంగా చూసుకుంటే నీ ఆరోగ్యంలో ఏదైనా తేడా ఉండవచ్చు, లేకపోతే నీ యొక్క ప్రశాంతతలో, శాంతి సమాధానాలు అనుభవించడంలో నీకు ఏదైనా లోటు రావచ్చు. ఆర్థికంగా, లేకపోతే కుటుంబ పరంగా, లేకపోతే పిల్లల పరంగా, తల్లిదండ్రుల పరంగా, ఏదో ఒక రకంగా నీకున్న స్థితిని నశింప చేసుకున్నావు, కోల్పోయావు. కోల్పోయిన దానిని మరలా ఇవ్వటానికి యేసు ప్రభువారు వచ్చాడు. ఇస్తాడా? ప్రత్యేకించి ఈ యొక్క ఆధ్యాత్మిక వసంతంలో మనం చూస్తున్నాం. వెలుగులో సవరించుకొని వెలుగులో పొందుకొనుట. యోబు పొందుకున్నాడు. పోయిన ఆస్తిని, బిడలను రెండంతలుగా పొందుకున్నాడు. ఈ వారం మళ్ళా మనం చూస్తున్నాం, నశించిన దానిని వెతకి రక్షించడు. నువ్వు పోగొట్టుకున్నావు, నువ్వు వెతుక్కోవాలి. మరి ఆయన ఎతికిస్తున్నాడండి. మహాకాశములు ఆయన సింహాసనములుగా ఉండగా పట్టజాలనంత మహిమతో ప్రభువు నిత్యము పొగడబడుచుండగా ఆయన ఆ సింహాసాన్ని వదిలిపెట్టి మన కోసం వచ్చాడు. తనను తాను రిక్తునిగా చేసుకుని మన పాప శిక్షను అనుభవించాడు. మన మరణమును, మొదటి మరణమును ఆయన పొందాడు. పునరుద్ధానుడై ఆ జయమును కూడా మనకే ఇచ్చాడు. ఆ జయమును కూడా మనకే ఇచ్చాడు. వాక్యం స్పష్టం. నశించిన దానిని. ఇప్పుడు చెప్పండి, మీలో ఏం నశించిపోయింది? ఏదో ఒకటి నశించిపోయింది. నాకు చెప్పాల్సిన పనిలే, మీ మనస్సులో మీరు చెప్పుకోండి. ఏమి నశించిపోయింది?
ఏమండి, ఏమి నశించిపోయింది? పిల్లలు అప్పుడు చాలా చక్కగా అందంగా ముద్దుగా ఉంటారని ఆడుకుంటారు. పెద్ద అయిన తర్వాత అప్పుడు బాగుండే వాళ్ళంటే ఇప్పుడేంది పరిస్థితి? అంతే కదండి. పెళ్లి రోజు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చాలా బాగుంటారు, ఉంటారా లేదా? పెళ్ళైన కొన్ని రోజులకి ఏదో తేడా వచ్చింది, ఫోటోలో చూపించినట్టు లేదే అంటారు కొంతమంది. అప్పుడున్నట్టు ఇప్పుడు అంటే నీ ఆత్మీయతగా పోయింది, శారీరక తత్వం పోయింది. శరీరం ఎట్టుంటే ప్రకటన గ్రంథానికి 2వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రభు అంటాడు, మొదట నీకుండిన ఆ స్థితి లేదు. ఏ సంఘంతో చూసినా ఇదే చెప్పాడు ఆయన. మొదట నీకుండిన ప్రేమ కావచ్చు, ఆతృత కావచ్చు, నడిచే నీతి కావచ్చు, నడిపించే మనసు కావచ్చు, ఏది మొదట నీకుండిన ఆ స్థితి. అందుకనే నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. అయితే మా నశించిపోయిన దాన్ని వెతుకుతుంటే, ఆయన వెతుకుతుంటే నువ్వేం చేస్తా? నువ్వు గమ్మునురుకుంటే కుదరదు. మనం ధ్యానాల్లో విన్నాం, ఆయన మాట వినాలి, ఆయనను వెతకాలి. ఆయనను వెతికితే ఆయన నీతో ఉంటాడు. ఆయనను వెతకాలి, ఆయనని నువ్వు వెతకాలి. లూకా సువార్తలోనే 15వ అధ్యాయంలో ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను, తీయని అవసరం లేదు. నాణ్యం పోగొట్టుకుంది, ఇల్లు ఊడ్చుకుంటుంది అమ్మగారు. నాణ్యం పోగొట్టుకొని ఇల్లు ఊడ్చుకుంటుంది. చీకట్లో ఊడుస్తుందా, వెలుతురులో ఊడుస్తుందా? వెలుగులోనే ఊడ్చుకొని అది పోగొట్టుకున్న దాన్ని ఎతుక్కుంటుంది. వెలుగు లేకపోతే నువ్వు ఊడ్చి కూడా ఉపయోగము లేదు. ఎవరు ఆ వెలుగు అంటే యేసు ప్రభువారే. వాక్యమై ఉన్న ఆ వెలుగు జీవమనే వెలుగుగా నిన్ను వెలిగించటానికి, నువ్వు పోగొట్టుకున్న దాన్ని యేసు ప్రభు తిరిగి ఇవ్వటానికి వచ్చాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు. పిల్లల్ని గమనించండి, ఈ పరిశుద్ధ గ్రంథం ఆదిలోనే దేవుని యొక్క సృష్టి జరిగించి సృష్టిని అనుభవించమని ఆయన చేతులతో నిర్మించుకున్న మానవునికి అప్పగిస్తే, ఆ మానవుడు మన తాతగారు ఆదాము గారు, అవ్వగారు ఆ యొక్క స్థితిని కోల్పోయారు. ఆ స్థితిని కోల్పోయారా? కోల్పోలేదా? కోల్పోయారు. ప్రభు చెప్పాడు, ఏదైనా తోట నిర్మించాడు, ఆయన మాటతో కలుగు చేశాడు. దానిలో ఆదాముని ఏం చెప్పాడంటే పని చెప్పాడు. పని లేకుండా ఎవరిని ఉంచలా. తోటను సేద్యపరచుటకును కాయుటకును నిన్ను అప్పగిస్తున్నాడు. సేద్యం చేయాలి, పని చేయాలి, కానీ శ్రమ పెట్టలా. నీళ్లు తేవాల్సిన పని లేదు. 4 నదులు దానిలో ప్రవహిస్తున్నాయి. 4 నదులు దానిలో ప్రవహిస్తున్నాయి. సేద్యం చేయమంటే బయట షికారికి వెళ్ళిపోయాడు. అపవాది ప్రవేశించాడు. వారికి ఆ తోట అనుభవాన్ని, ఏదైనా అనుభవాన్ని తీసేశాడు ప్రభు. పోగొట్టుకున్నారు. మాట వినలేదు కదా, ఉంచాడా? వెళ్ళగొట్టాడు. మాట వినలేదు కాబట్టి వెళ్ళగొట్టాడు. జాగ్రత్త. మాట వినకపోతే ఆయన నిన్ను సహవాసము నుంచి దూరం చేస్తాడు. సహవాసము నుంచి దూరం చేసే ముందు ఏం చేశాడంటే ఆదాము, ఆయన రాకముందు చల్లపూట యేసయ్య వచ్చి వారితో మాట్లాడుతుంటే యెహోవా దేవుడు తండ్రిగా, కుమారునిగా, పరిశుద్ధాత్మనిగా ఈయనేం చేశాడు? ఆలయించేలోపు ఆకులు తీసుకొని కచ్చటములకు కప్పుకున్నాడు. ఏం చేశాడండి? ఆకులతో శరీరాన్ని ఏది వదలంగా మనం వదులుతామా? ఇప్పుడంటే ఇస్తరాకులు, పేపర్ ప్లేట్లని, పేపర్ మెటీరియల్ లేకపోతే ప్లాస్టిక్ మెటీరియల్ వస్తుంది. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? అరిటాకులు మొక్కలు చేసి, అరిటాకులు కాకపోతే ఇస్తరాకులు అనేవాళ్ళు. ఏం ఆకులు? ఎట్టొస్తాయి? బాదం ఆకులు తీసుకొచ్చి, పూచిక పుల్లలు తీసుకొచ్చి గుచ్చి దేన్ని వదలం తయారు చేసుకుంటాం. మరే ఈ నువ్వు కుట్టుకున్నది అరిటాకో చినిగిపోతుండేది, దాని మీద వడ్డించేకుంది. ఆ ఇస్తరాకు నువ్వు కుట్టి పెట్టుకున్న ఆ ఇస్తరా నువ్వు భోజనం చేసే లోపల అదేమైంది? తడితో చీకిపోతుంది. మరి నువ్వు ఒంటికి కట్టుకున్నవి ఉన్నాయా? ఉంటాయండి. తప్పించుకోవడానికి మనుషుడు ఏర్పరచుకునే మార్గం.
దేవునితో సహవాసం కోల్పోయాడు మాట వినకపోతే. ఆ సహవాసం కోల్పోవటమే కాదు, పాపాన్ని కప్పుకోవటానికి తన సొంత ఆలోచనతో చేసి ఎన్ని రోజులు ఉంటాయి పచ్చాకులు ఎండాకులు ఉండనే? ఎన్ని రోజులు కుట్టుకుంటాడు? పొలం పని మానేశాడు, ఇప్పుడు సేద్యం చేయటం మానేశాడు, ఆకులు కుట్టుకోవడం. మరి ఎక్కడొచ్చింది? ఆకు రాదుగా. అసలుదో వదిలేసి ప్రభువే వచ్చాడు. ఇప్పుడు ప్రభువే వచ్చి, ఆదికాండం 3వ అధ్యాయం చదువుకోండి. ప్రభువే వచ్చి ఆదామా ఆదామా నువ్వెక్కడున్నావు అని పిలుస్తున్నాడు. ఆడాం, మై డియర్ ఆడాం, వేర్ ఆర్ యు? పిలిచాడా లేదా? ఆదాము ఎక్కడున్నాడు అయ్యగారు? చెట్టు చాటున. ఎక్కడున్నావు అంటే బయటకు వచ్చి అంటున్నాడు, నీ స్వరం వినిపిస్తుంది కానీ నేను చెట్టు చాటున. ఎందుకు దాక్కున్నా? తెలీదా తండ్రి కంటే? తెలుసు. కానీ ఇతను కోల్పోయిన రక్షణ మళ్ళా ఇవ్వటానికి ఆ రోజే ప్రయత్నం చేశాడు. కానీ ఆదాము చెప్పలా. నేను మాట ఆయన అడక్కముందు చెప్పలా. నువ్వు తినొద్దన్న పండు తిన్నానయ్యా, నేను దిశమలతో ఉన్నాను అందుకని బయటికి దాక్కున్నానని చెప్పలా. నువ్వు కట్టుకున్నాయి మంచివి కాదులే కానీ ఆయన తీసి మళ్ళా చర్మపు తొక్కాలు ఏం చేశాడండి? చర్మం రావాలంటే ఒక జంతువును చంపాలి. ఆ రోజే గొర్రె పిల్లని చంపాడు ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి షీప్ని ఆయన సాక్రిఫైస్ చేసి అది ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. దిశమల్ల కప్పాడు. కప్పి ఊరికి, అయ్యా నువ్వు ఈ ఆకులు కుట్టుకుంటుంటే పోషణట్టు జరిగిద్దిరా నాయన, బయటికి పోయి తోటలో నుంచి బయటికి పంపించి బయట ఉన్న పని చేసుకొని బతుకని చెప్పాడు. ఇచ్చాడా లేదా? జీవితాన్ని ఇచ్చాడా లేదా? పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు, ముందు దాసత్వము నుంచి విడుదల కలుగు చేశాడు మనిషికి. రెండవది, పాపము చేయు ప్రతి వాణిని ఆయన రక్షించాడు ప్రాణము పెట్టి. ఆదాము మొదలుకొని నేటి వరకు రాబో తరములలో కూడా ఎవరైతే పాపులుగా జీవించాలని ఆశపడుతున్నారో వారి పాపము నుంచి ఆయన తప్పించుకొని మార్గము కలుగు చేశాడు. ఆ మార్గములో నడిచి విమోచించబడటానికి ఆయన రక్షకుడిగా మనకి ఉన్నాడు. ఏమి నశించిపోయిందంటే దేవుని యొక్క సహవాసం నడిచిపోయింది. కాబట్టి ఆయనే వచ్చి మళ్ళా పిలుస్తున్నాడు. ఆ రోజు ఆదాము అని పిలిచాడు, ఈరోజు నిన్ను నన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఆయన గొర్రెలేంటో ఆయనకి తెలుసు. ఆయన కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరు ఆయనకి తెలుసు. పిలుస్తున్నాడండి, పిలుస్తున్నాడు. కమ్ టు మీ, కమ్ టు మీ. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు. అయితే ముందు ప్రయారిటీ ఎవరికి ఇచ్చాడు? ముందు ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చాడు అంటే లోకంలో ఉన్న వాళ్ళందరికీ మీలా ముందు ఆయన స్వజనాంగానికి, సొంత వారికి, ఎవరైతే ఆయన కుటుంబముగా ఆ రోజు ఇశ్రాయేలు కావచ్చు, ఈరోజు నీవు నేను మందిరంలో ఉన్నవారు, ప్రభుపై ఆసక్తి కలిగిన వారికి ఆయన మొదట అవకాశం ఇస్తున్నాడు. మొదటి అవకాశం ప్రజలపై ఆసక్తి కలిగిన వారికి ఇస్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలీల వంశములోని నశించిన గొర్రెల యొద్దకే శిష్యులకు 12 మందికి ఆయన పరిచర్యకు పంపిస్తున్న తొలి దినం మొదటిసారి పంపిస్తున్నాడు. ఈయన శిష్యుల్ని ఏర్పరచుకొని వాళ్ళని సిద్ధపరిచి ముందు వాళ్ళని బలపరచడానికి పంపించాడు. వెళ్ళండి, ఎక్కడికి వెళ్తారు? లోకం మొత్తం ఇష్టం వచ్చినట్టు వెళ్ళబాకండి, ఇశ్రాయేలీల యొద్ద మాత్రమే వెళ్ళండి. అందరు ఇశ్రాయేలీలు కాదు, నశించిపోయే వారి దగ్గరికి మాత్రమే వెళ్ళండి. ఇది దేవుని మనసు. ఆయన నశించిపోయిన వారి కొరకే వచ్చాడు. ఈరోజు నీకు చెప్పిన నిన్నే పొమ్మంటున్నాడు. పోయేది కూడా నశించిపోయిన వారి దగ్గరికే పొమ్మంటున్నాడు. పాత నిబంధనలో ఆమోస్ ద్వారా ఆయన పలుకుతాడు, ఎవడు దున్నని బీడు భూములను దున్నండి. ఈ రోజుల్లో పరిచర్యలు మారిపోయినాయి. ఆ చర్చిలో బాగుండదండి, మా చర్చికి రండి, ఏసీ చర్చి. మా చర్చికి పోతే ఎవరు అడగరు, బిస్కెట్లు ఇస్తారు, కూల్ డ్రింక్ ఇస్తారు, టీ ఇస్తారు, నువ్వు ఇచ్చే కానుకను బట్టి. కూర్చోవాల్సిన పని లేదు, కింద కూర్చోవాల్సిన పని లేదు, మోకాళ్ళు వేయాల్సిన పని లేదు, చేతులు ఎత్తాల్సిన పని లేదు, ప్రార్థన చేయాల్సిన పని లేదు. కాళ్ళు 2 ఎత్తి పైన పెట్టుకోవచ్చు, స్పాంజీ ఉండేది. ఒకళ్ళు మోకాళ్ళు వేయాలనుకున్నా కింద బెడ్లు ఉంటాయి. దేనికి? రండి మా దగ్గరికి. ఆయన ఏం చెప్తాడు వాక్యం? మా పాస్టర్ అయితే బాగా చెప్తాడు, అసలు నొప్పే తెలియదు కదండి.
అంటే పంపలా ప్రభువు నశించిన వారి దగ్గరికి, సువార్త లేని వారికి, లేకపోతే పాపములోనే మగ్గి నా నుంచి దూరం అయిపోతున్న వారికి వెళ్ళండి చెప్పండి. చాలా చక్కగా చెప్పాడండి. మళ్ళీ చదవండి, అక్కడ ఆ అధ్యాయం మొత్తం చదవచ్చు, కానీ ఇంటికాడ మనం హోంవర్క్ పెట్టుకున్నాం దాన్ని. 10:6 మత్తయి సువార్త. ఇశ్రాయేలు వంశములో నశించిన గొర్రెల వద్దకే వెళ్ళాడు. వెళ్ళొచ్చు పరలోక రాజ్యము సమీపించుదని ఏం చేయాలంట? ఆ ఇంట్లో విషయాలు, ఈ ఇంట్లో విషయాలు, వాళ్ళ విషయాలు, వీళ్ళ విషయాలు కాదు, ప్రభు విషయం చెప్పాలి. ప్రభు వస్తున్నాడు, 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 రారాజు వస్తున్నాడు, జనులారా ప్రకటించు. ఆయన వస్తున్నాడు, వస్తున్నాడు చెప్పు. సరి చేసుకోండి, సరి చేసుకోండి, సరి చూచుకోండి. ఎందుకు వస్తున్నాడు ఆయన? నిన్ను రక్షించడానికి, నీలో ఉన్న నశించిపోయిన దానిని రక్షించడానికి. వెళ్ళండి, 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 వెళ్ళండి. వాక్యం స్పష్టం. వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? నశించిపోయిన వారి యొద్దకు వెళ్ళాలి. వెళ్ళి వారిని వెలిగించండి అని ప్రభు చెప్పాడు. ఆయన వచ్చిన దానికోసమే. ఆయనలో స్థిరపడ్డ వాళ్ళకి చెప్పేది ఆయన అదే మాట. ఆ రోజు వాళ్ళకి కావచ్చు, ఈరోజు మనకు కావచ్చు, కానీ ముందు స్థిరపడాలండి. స్థిరపడాలి. వెళ్ళినప్పుడు నీలో ఏం జరగాలి ఆలోచించండి. అక్కడ కింద రాస్తున్నాడు, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టి రోగులను శుద్ధులనుగా చేయుడి, దెయ్యాలను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా. ఇక్కడ ఆగుదాం ఒక నిమిషం. స్వస్థత కార్యాలు జరిగించాలి. ఏ స్వస్థతలో? ఆరోగ్యపరమైన. నీలో ఏం నశించిపోయిందంటే ఇప్పుడు ఆరోగ్యం నశించిపోయింది, అందుకని స్వస్థత జరిగమన్నాడు. అందుకని యేసయ్య వచ్చినప్పుడు కూడా కుంటి వాళ్ళని లేపి నడిపించాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు. ఏం చేశాడండి? చెవిటి వారికి, కుష్ఠిరోగిని ఎలా బాగు చేశాడు? ముట్టి స్వస్థపరిచాడు కదా. కరోనా వస్తే ఎవరినెవరైనా ముట్టుకున్నారా? కానుకల మటుకు ఫోన్ పేలు, గూగుల్ పేలు కావాలి. ఎవరిని ముట్టే పని మరి ఏది? యేసయ్య గుణం. నశించిన దానిని వెతికి రక్షించుటకు వచ్చి నిన్ను ముట్టి ఆయన స్వస్థపరిస్తే, రోగులను బాగు చేయడి, రోగులను బాగు చేయడి. ఆయన చేసిన పని అండి. నశించిపోయింది. ఏం నశించిపోయిందంటే ముందు రక్షణ నశించిపోయింది, సహవాసం నశించిపోయింది, సహవాసంలోకి తీసుకొచ్చాడు. ఆరోగ్యం నశించిపోయింది, మళ్ళా ఆరోగ్యమునిచ్చాడు. రక్తస్రావము గల స్త్రీ ఏం పొందుకుందండి? మార్కు సువార్త 5వ అధ్యాయం. తర్వాత హోంవర్క్, అది కూడా మనకి చాలా వర్క్ ఉంది ఇక్కడ. ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు అనుకొని వచ్చింది. కాళ్ళ సందులో దూరొచ్చిందో, ఎట్ట పాక్కుంటూ వచ్చిందో, చచ్చిపోయినా పర్లేదని ముట్టుకుంది, స్వస్థపరచబడ్డది. ప్రభు అంటున్నాడు, ఎవరా నా వస్త్రపు చెంగు ముట్టారా? రండి ముందుకు రా. ఏమంటున్నాడు ఇప్పుడు? సమాధానము గలదానవై. ఏమి నశించిపోయిందంట? సమాధానము నశించిపోయింది, మనిషిలో నెమ్మది నశించిపోయింది, సంతృప్తి నశించిపోయింది. కాబట్టి ఇస్తాను రాండి అంటున్నాడు. రక్షణ లేకుండా పోయావు, రక్షణ కల్పించాడు. పని లేకుండా పోయింది, పని కల్పించాడు. స్వస్థత లేకుండా పోయింది, స్వస్థత కల్పించాడు. సమాధానం లేకుండా పోయింది, సమాధానాన్ని కల్పించాడు. ఇలా లెక్కేసుకుంటా వెళ్ళొచ్చు. లెక్కేసుకుంటా వెళ్ళొచ్చు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చును. తప్పిపోయిన గొర్రెల విషయం ఆయన అందుకే చెప్పాడండి. 100 గొర్రెలు ఉన్నాయి. ఒకటి తప్పిపోతే ఈ 99ని ఒక చోట పెట్టి వెళ్ళాడు కదా. నీలో ఒక్కడు కూడా నశించటం ఆయనకి ఇష్టం లేదు. మీలో ఒక్కడు కూడా నశించటం ఆయనకి ఇష్టము లేదు. ఒక్క ఆత్మనైనా నువ్వు పరలోకం తీసుకెళ్ళకపోతే, ప్రభు సన్నిధిలోకి తేకపోతే, నీ జీవితము వ్యర్థం. వాక్యం స్పష్టం. నశించిన దానిని వెదకి రక్షించుటకు వసంతం అనగా మళ్ళా చిగురించుట. నీ జీవితంలో గతంలో నువ్వు ఈ యొక్క స్థితిని పాడు చేసుకున్నావేమో, ఇప్పుడు ప్రభువులో నువ్వు సరి చేసుకో. అందుకే వెలుగు.
ఆ చీకటి లోకములో ప్రకాశించుచున్నది, కానీ వెలుగుని చీకటి గ్రహించటం లేదంట. లేదు. ఎందుకు లేదంటే వారి నేత్రాలు వెలిగించబడలేకపోతున్నాయి. లోకాయుష్యమైన ఈ లోకంలో ఎప్పుడు తీర్చుకోలేము. అందుకనే ప్రభు అంటాడు, ఆ నశించిన దానిని వెదకి రక్షించడుకు మనుష్య కుమారుడు ఇశ్రాయేలీయుల యొద్దకే ముందు పొమ్మని చెప్పిన ప్రభువు మళ్ళా ఆయన శిలువ పునరుద్ధానుడైన తర్వాత చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం అదే శిష్యులకు ఆయన చెప్తున్నాడు. ఆరోహణమైన తర్వాత, సమాధిని గెలిచిన తర్వాత యేసు ప్రభు వారు అంటున్నాడు, ప్రభు వాక్యం స్పష్టం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్కు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎవరినండి? ఇశ్రాయేలీల వరకైనా, సమస్త జనులనా? సిలువకు ముందు తరము ఏం చెప్పాడంటే ఇశ్రాయేలీలు, నశించిన ఇశ్రాయేలీలే. కాకపోతే ఇప్పుడు సిలువ ముందున్న మనకి క్రీస్తు శకం వారికి భూదిగంతములకు వెళ్ళాలను. అందుకనే పునరుద్ధానుడైన తర్వాత ఆయన పలికిన మాటల్లో అపోస్తుల కార్యములో వైద్యుడైన లూకా గారే రాస్తాడు. మొదటి అధ్యాయం 8వ వచనం నుంచి, ఇదిగో యోదయ సమరయ యెరూషలేము భూదిగంతములకు వెళ్ళాలి. మీరు ఎక్కడికైనా వెళ్ళాలి. ఎవరికంటే నశించిపోయిన దాన్ని మళ్ళా ఏం చేయటానికండి? ఎల్లకాలం నేను నా కుటుంబం, నా కొడుకు ఉద్యోగం కావాలి, నా కూతురికి పెళ్లి కావాలి, నా మనవరాలకి కేంద్రీయలో సీటు కావాలి, ఐఏఎస్లో సెలెక్ట్ కావాలి. ఇదే పని అయితే లోకానికి ఎవరి రక్షణ కావాలి నీ వల్ల? అంటే నువ్వే నశించిపోయావు. అన్నీ కోరుకున్నావు కానీ ప్రభువును కోరుకోలా. సిలువలో దొంగకు కూడా ప్రభు అడగందే పరలోకం ఇలా, అయ్యా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే ప్రభువు నేడే, ఎప్పుడో కాదు ఇప్పుడే అడగాలి. ఏం అడగాలి? ఈ అడిగే గుణం నీలో నశించిపోయింది. అందుకనే అవసరత పెడతాడు. మళ్ళీ ఎన్ని ఇస్తాడు, ఎన్ని వస్తాయి, నువ్వు తెచ్చుకోగలవు. నువ్వు తెచ్చుకునే ఆయన అడిగితే నీ పని లేకుండా మానుకోవటానికా? చదువుకుంటే చదువు వచ్చిందండి, వచ్చిదా రాదా? డబ్బులు సంపాదించుకుంటే డబ్బులతోనే వస్తువులు కొనుక్కుంటావు. ఈ వస్తువులు నాకు ఆయన అడిగితే నువ్వేం చేస్తా? ఇస్తాడు. కాకపోతే నువ్వు కొనేదానికి విలువైంది, మంచిది, అనుకూలంగా మార్చిస్తాడు. అది అర్థమైందా? నీ సొంత శక్తి, నీ సొంత కొంతవరకే, మిగతాది ఆయన పరిపూర్తి చేస్తాడు. నీకు హానికరమా ఆపేస్తాడు, నీకు ఆశీర్వాదకరమా నువ్వు చూసిన దానికంటే అడిగిన దానికంటే గొప్పది నీకు ఇస్తాడు. అది ఆయన. కానీ ఇదుందో చూడు, నశించిపోతున్నదే. ప్రభు రక్షణ అడగల, ప్రభు యందు ఆశ్చర్య కార్యాలు అడగల, ప్రభు యందు అద్భుతాలు అడగల, ఆ పరలోక వైభవాన్ని, పరలోకపు సమాధానాన్ని, పరలోకపు వెలుగుని భూమి మీద నేను అనుభవించుటకు నాకు అవకాశం అడగల. ఎవరు అనుభవిస్తారండి ఇది? వాక్యం స్పష్టం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు నీలో వసంతమనే యొక్క చిగురు పుట్టాలి. ఏంటయ్యా అంటే నశించిపోయింది మళ్ళా చిగురించాలి. ఇక యేసయ్య ఆధ్యాత్మిక నశించిపోయింది, అది పుట్టాలి. నశించిన దానిని వెదకి రక్షించుటకు నువ్వు ఎక్కడికి వెళ్ళాలంట? పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం అనుగ్రహించబడి ఉన్నది. కాబట్టి ఈ అధికారం మీకు ఇస్తున్నా, వెళ్ళండి. అధికారం పోయింది. ఆదాముకి ఆశీర్వదించాడు ఆయన. మీరు తర్వాత చదువుకోండి. మళ్ళా మొదటి అధ్యాయం 27, 28 వచనాల్లో, రెండో అధ్యాయంలో నోవాహు జల ప్రళయం అయిన తర్వాత మళ్ళా ఆయన అనే మాట ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమి నుంచి దానిని పెద్ద చెప్పండి. ఏం చేయాలంట? ఏం చేయాలి? దాని మీద పరిపాలన చేయమన్నాడు. కానీ వెళ్ళిపోయింది. పావును చూసినా భయపడుతున్నావు, కుక్కను చూసినా దడుచుకుంటున్నావు. ఇక పులి ఉందంటే దాన్ని బోన్లో పెట్టాలో నిన్ను పెట్టాలో అర్థం కాదు. అంతే కదండి. మీరందరూ జూకి వెళ్తారు. జూలో పుళ్ళు ఎక్కడ ఉంటాయి? సింహాలు ఎక్కడ ఉంటాయి? ఎలుగుబంట్లు ఎక్కడ ఉంటాయి? ఏమండి చెప్పండి పెద్దగా, నాకు టైం అయిపోయింది. ఎక్కడ ఉంటాయి? బోనుల్లో ఉంటాయి. వాటికి మీరు ఎట్టుంటారు?
వాటికి మీరు ఎట్టుంటారు? మీరు బోనులో ఉన్నట్టుంటారు. ఇప్పుడు ఎవరికెవరు బోను? ఇద్దరు కలిసి జీవించాలని ప్రభు సృష్టి చెప్తుంది. మరి ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు బోన్లో పెట్టాల్సి వచ్చింది? సర్కస్కి వెళ్తావు, ఆ బోన్లో ఉన్నదాన్ని బయటికి తీసి ఒకడు ఆడిస్తుంటాడు. ఎవరైనా ఆయన చేతిలో ఏముంటుంది? పవర్, అధికారం ఉంది ఆయనకి. దీన్ని ఎలానా నేను చేయగలను, అధికారం ఉంది. నువ్వు భయపడుతుంటావు. కానీ ఆయనకు భయం లేదు. దగ్గరుండి ఆయన ఏం చేస్తున్నాడు? ఆడిస్తున్నాడు. బోన్లో పెట్టి ఆడిచ్చాడా? బోన్లో నుంచి తీసి ఆడిచ్చాడా? బోన్లో పెట్టి ఆడిచ్చాడా? బోన్లో తీసి ఆడిచ్చాడా? జాగ్రత్త. ఏదైనా తోటలో ఆయన విశాలంగా ఏ బోను లేదు, ఏ కట్టడి లేదు, ఏ యొక్క మెష్ లేదు, ఏ యొక్క ఫెన్షింగ్ లేదు. ఆడుకోండి పోండి, మీ ఇష్టం, ఆనందించండి అన్నాడు. పోగొట్టుకున్నాం సహవాసం, మళ్ళీ ఇస్తాను రండి అంటున్నాడు. ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఎప్పుడు ఆదాము చెమట కార్చలేదు, నా చెమటలు పట్టలేదు, నా కష్టం ఉంది, ఇది నాకు ఇబ్బందిగా ఉంది, ప్రయాసగా ఉందని ఎప్పుడు అనలా. ఏదైనా తోట నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రభువే చెప్పాడు, ఇక నుంచి నీకు ప్రయాసే, ఇక నుంచి నీకు కష్టమే, చెమట గార్చాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు దాకా ముళ్ళు లేవు, ఇప్పుడేమో వచ్చినాయి? ముళ్ళు వచ్చినాయి. ఆ ముళ్ళు ఇచ్చింది నేనే కాబట్టి నీ పాపానికి నేను ముళ్ళు ఇచ్చాను, ఆ పాపాన్ని నేను మోస్తున్నాను. ఎక్కడ మోసాడండి యేసు ప్రభు వారు? ఎక్కడ? ఏ కిరీటం? దేవుడికి స్తోత్రం. నాకు చాలా ఆనందంగా ఉంది ఒక మాట చెప్పడానికి. ప్రతోళ్ళు చెప్తున్నారు ఆయన సిలువ కొలతలు ఎంత, ఆయన కొట్టిన మేకులు ఇన్ని అంగుళాలు, చెక్క ఎడలపు ఎంత, ఈ కొలతలే ఉండి రక్షించవు. ఎందుకు చెప్తానంటే ఆనందం అని. ఈ ముళ్ళ కిరీటానికి ఎన్ని ముళ్ళు ఉన్నాయో చెప్పలా. చాలామందిని గమనించాను 47 సంవత్సరాల నుంచి పరిచర్లో. ఇన్ని ముళ్ళు ఉన్నాయి, ఈ ఒక్కొక్క ముళ్ళు ఎంత పొడుగు, ఈ కొలత ఎవరు చెప్పలా. అంటే నీ పాపపు కొలత నువ్వు వేసుకోలేదు. ఇంకా కొలతలు చెప్పి ప్రభుని ఎవరు పరిచయం చేయలేరు. ఆయన పట్టజాలని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన్ని స్తుతించే ఘనత కానీ, ఆయన కృప కానీ. మన పాపాన్ని మనం కొలత వేయగలమా? సర్వమానవాళి పాప పరిహారార్థం ఆయన ఎంత ఉందండి పాపం. కానీ ఆయన అంటున్నాడు, ఎంత ఘోర పాపాత్మునినైనా ఏమంటున్నాడు? రమ్మంటున్నాడు. ఎలా రమ్మంటున్నాడు? పాప భారముతో రారా, పాదములపై పడరా, పాపుల రక్షకుడేసు, తప్పక నిన్ను రక్షించు, ప్రేమామృతధారలు చిందించిన యేసుకు సమమెవ. ఎంత పాపమైనా నీ పాప భారంతో ఆయన దగ్గరికి రా. కదండి, ఎవరన్నా తప్పు చేసేవాళ్ళు, ఎవరన్నా పాపంలో కూరుకున్న వాళ్ళు నీ పక్కన వచ్చి కూర్చుంటే చర్చిలో ఓర్చుకోలేకపోతున్నావు. ఎందుకు నీవు పరిస్థితి? వాళ్ళని రక్షించే బాధ్యత నీదే. వాళ్ళు వచ్చి కూర్చుంటే కాదు, భూతిగంతాలకి వెళ్ళమన్నాడు ఆయన. వాళ్ళు ఎక్కడుంటే అక్కడికి పోయి ఎత్తుక్కుంటా వాళ్ళ ముందు నోరు తెరవక ముందు వాళ్ళ ముందు నీ యొక్క పరిశుద్ధత చూపించు. వాళ్ళు ఏమి కోల్పోయారో అర్థమవుతుంది. వాళ్ళ ముందు నువ్వు జీవించు. తాగొచ్చాడని ఇంట్లో నువ్వు గోల చేయటం కాదు. నువ్వు మౌనంగా ఉంటే వాళ్ళ గోల తగ్గిద్ది. అంతే కదండి. తప్పు చేశాడని పిల్లవాడి మీదకి ఒక మృగంలాగా తిరగబట్టం కాదు, కొట్టడం కాదు. ఆ తప్పు ఎలా చేశాడో, ఎందుకు చేశాడో ఒకసారి వివరించు. తప్పు లేకుండా నువ్వు జీవించు, ఆటోమేటిక్గా మారుతారు వాళ్ళు. అంతేగాని వారి ముందు నీ క్రూరత్వాన్ని, విశ్వాసం అనే పేరు పెట్టి ప్రదర్శించబోకు. అందుకనే ప్రభు అంటాడు, పాప భారముతో రా. అయ్యగారు మాసిలమ్మడి గారు చక్కని పలుకులు, ఆయన అనుభవంలో పలికిన పలుకులు. ఈ పాపాన్ని ప్రభు తుడిచేస్తాడు. మిమ్మల్ని పొండి అన్నాడు ప్రభు. ఈ పొమ్మన్న 12 మంది శిష్యులు కావచ్చు, కోటాను కోట్ల ఈ దిన ప్రజలు కావచ్చు, ప్రభువును బట్టి పోతున్నారు, కానీ వారి సొంత శక్తి కాదు. అనగా ఆ వెలుగును ఆస్వాదించారు, వెలుగులో జీవించారు. ఇప్పుడు లోకానికి వెలుగై ఉండాలి. దానికోసమే ఈ యొక్క ఆత్మీయత, ఈ యొక్క ఆదర్శప్రాయమైన జీవితం, క్రైస్తవ సహవాసం.
ఒట్టి చేతులతో నేను ఎలా వచ్చి నీ ముందుంటానయ్యా అని కీర్తనకారుడు ఆంధ్రప్రదేశ్ కీర్తనలో చక్కగా పాడతాడండి. ఒట్టి చేతులతో నేను ఒక్క ఆత్మను కూడా తేలేదంట. ఒక్క ఆత్మను కూడా ఒడ్డు చేరి అని చక్కని పాట అంటాడు. నా జీవితం గమ్యానికి వచ్చేసరికి ఒక్క ఆత్మను కూడా నేను రాతే ఏ ముఖంతో నేను చూడాలి? ఆయన నేనేమని చెప్పాలి? బలా నమ్మకమైన దాసురాలా దాసుడా? దేంట్లో లేదు. ప్రియులారా, వాక్యం స్పష్టం. నశించిన దానిని వెతకి 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 రక్షించుటకు ప్రభు వచ్చాడు. అదే వెతుకులాట నీకు ప్రభువులో ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఇదిగో యజమానుడు ఏది చెప్తే అది చేసే పరిస్థితులను ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు. ఏం నశించిపోయారంటే ప్రభు ఇచ్చిన రక్షణ, స్వస్థత, సమాధానం, ఆరోగ్యం, అన్నీ ఆస్తులు కూడా పోతాయి. ఇన్ని పోయిన తర్వాత అవి ఎందుకుంటాయి? అన్నీ పోవటానికి ఇదంతా కలిపి ఒకే గుండ్రం కట్టాడు. పాపము ఏముందండి? ఏముంది? పాపము పాపము పాపం ఉంది. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనానికి రండి. తిమోతి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. అందరూ చదవండి ఒక్కసారి. లేదు, శబ్దం సరిపోవట్లేదు. విశ్వాసం లోతు చాలట్లేదు. పెద్దగా పలకండి. ఎస్, పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడంట? ఏమి నశించిపోయింది? రక్షణ నశించిపోయి పాపంలోకి వెళ్ళిపోయావు. నిన్ను రక్షించడానికి వచ్చాడు. ఇది అయితే ఎలా ఉండాలి? ఇది ఈ వాక్యం ఎలా ఉంది? నమ్మదగనిది, పూర్ణముగా అంగీకరించవలసినది. ఇది పూర్ణ అంగీకారం ఉంటే ఎలా ఎందుకు మాట్లాడతావు నీరసంగా? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చను అన్న మాట ఎక్కడికి తీసుకుపోతుందంటే పాపులను రక్షించుటకు మనుష్య కుమారుడు. ఈ మాట నమ్మదగినదియో పరిపూర్ణంగా నెరవేరిందంటే, మరి వారిలో నెరవేరింది, నీలో నెరవేరిందా? అంటే నీవు రక్షణ పొందుండొచ్చు, కానీ నీ పాపాన్ని నువ్వు విడిచిపెట్టి ఉండొచ్చు, కానీ ఎవరిదైనా ప్రభు దగ్గరకు నడిపించిన వెలుగు నీలో ఉన్నదా? వాలేశ్వరపై గారు రాస్తాడు ఒక పాట. వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి, ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా ప్రేమను, మళ్ళా వెళతారా నా ప్రేమను చెప్పుతారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను కొందరే ఉన్నారు. ఈ మాట దేవదూతలు చెప్తే క్షణాల్లో కనురెప్ప పాటలో దేవుని పని అయిపోయింది, అందరూ సువార్త పడు. కానీ దేవదూతలు చెప్పాల. ఎవరిని నమ్మాడంట? మనల్ని నమ్మాడు. నా బిడ్డలు ఇప్పుడైనా మేలుకుంటారు, నా బిడ్డలు ఇప్పుడైనా పనిలోకి వెళ్తారు. ఆదామును పిలిచాడు. ఆదామును పిలిచి చర్మపు చొక్కా తొడిగించి పని చేయపో అన్నాడు. మళ్ళా తోటలో పని మానేయి, కానీ బయటికి పోయి పని చేయాలి. నువ్వు చేయాలి, ఎక్కడున్నా కానీ దేవుని పని చేయాలి. నీకు ఇచ్చిన ఉద్యోగం, నీకు ఇచ్చిన వ్యాపారం, నీకు ఇచ్చిన వ్యవసాయం, నీకు ఇచ్చిన చేతి పని, నీకు ఇచ్చినది ఏదైనా, అది రవాణా కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, పెట్టుబడిని దేవుడు ఇచ్చాడు. రక్షణ అనే పెట్టుబడిని. వ్యాపారం పెట్టుకోవడానికి ధనం ఇచ్చాడు, చేసిన దానికి జీతాన్ని ఇస్తున్నాడు. మధ్యలో చేయవలసిన పని నువ్వు చేయాలి. ఎవరి ద్వారా చేయాలి? ఏమండి, మనిషికి మేధస్సు ఉంది, తెలివి ఉందనుకోండి, తెలివితో పని చేస్తాడు. కండబలం ఉందనుకోండి, దేంతో చేస్తాడు? కండబలంతో. బుద్ధి ఉంటే బుద్ధి బలం, కన్నుంటే ధనం, ఉంటే ధనబలం. యేసై ఉంటే ఎవరు బలం? ఎవరుంటే లోకం యేసై బలంతో చేసిద్దా? నీ బలం ఏందో చూపించు.
బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు యేసునందు యేసయ్య ఉంటే ఇవి ఉంటాయి. మళ్ళా యేసయ్య ఉన్నాడు అనుకో, నీకు బుద్ధి ఉండిద్ది, జ్ఞానం ఉండిద్ది, సర్వమైన ఎక్కడ ఉపయోగించాలో ఆయన చెప్తాడు. ఇవన్నీ ఉన్నా కానీ ఆయన లేకపోతే ఈ పనికిరావు. బుద్ధి ఉన్నవాడు బుద్ధి పనే చేస్తాడు, జ్ఞానం ఉన్నవాడు జ్ఞాన పనే చేస్తాడు, ధనం ఉన్నవాడు ధనం చేస్తాడు, మంది మార్బలం ఉన్నాడు వాళ్ళ పని చేస్తాడు, కానీ యేసయ్య పని చేయలేడు. కానీ యేసయ్య ఉన్నాడు అనుకో, ఈ పనిలో యేసయ్యను చూపిస్తావు. హల్లెలూయా. అర్థమైందండి? ఎవరు కావాలి ఇప్పుడు? నీకేమున్నా లేకున్నా యేసయ్య వెలుగు నీలో ఉండాలి. దానిలో నువ్వు క్రీస్తు కొరకు జీవించాలి భూదిగంతముల వరకు. ఎక్కడి వరకు అండి? ఎక్కడి వరకు? నువ్వు వెళ్ళలేక కాదు, ఉద్యోగాలు ఉంటాయండి, పచ్చాకు పనులు చేసుకుంటున్నారు రాత్రి మగళ్ళు వాళ్ళు అన్నం తినటానికి కూడా ఉండదు. వాళ్ళు ఆసాం ఏదో